తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి అత్తల్లూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గాయత్రి ఎర్రబడిన మొహంతో పరుగులాంటి నడకతో లోపలికి పరిగెత్తింది. ఆమె నేను లోపటకు వస్తుంటే పడిపోతుండే అన్నాడు నేల చూపులు చూస్తూ రమేష్. ఏదో అర్థమైనట్టు శ్రీనివాసులు పోనీ పోనీ అని సర్ది చెప్తూ రండ్రి లోపలకు అంటూ భార్య భుజం పట్టుకొని పక్కకి లాగి వాళ్ళిద్దరికీ లోపలికి దారిచ్చాడు. నరసింహ రమేష్ లోపలికి నడిచారు. అందరూ కూర్చున్నాక నరసింహ రమేష్ వైపు కోపంగా చూస్తూ అడిగాడు, ఏం చేయనీకొచ్చినావు? ఇప్పుడేం చేస్తావు? ఆమె తోలుకొని రిటర్న్ పోతావా? గబగబా తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు రమేష్. పోను, మేం పెళ్లి చేసుకోనీకి వచ్చినాం. టెంపుల్లా మా పెళ్లి చేయండ్రి. నీ తాన పైసలెన్ని ఉన్నాయి? ఏం లేవు. మళ్ళా పెళ్లి చేసుకుని ఏం తింటావు? ఆమెకి ఏం పెడతావు తమ్మీ అడిగాడు శ్రీనివాసులు. రమేష్ ఏం మాట్లాడలేదు. నరసింహ శ్రీనివాసులు వైపు చూస్తూ జరా వయసు రాగానే లవ్వులు మొదలవుతున్నాయి. ఇయాల రేపు పిల్లలకు లవ్ చేసుడు ఈజీనే. పెండ్లి చేసుకుని సంసారం స్టార్ట్ చేసినాక ఎరికైతుంది. అయినా పెద్దోళ్లను ఖాతరు చేయకుండా గిట్లా ఉరికిపోయి వచ్చుడేనా? ఆమె వచ్చిన సంధి ఒకటే ఏడవబట్టింది. ఈడేమో పెండ్లి పెండ్లి అంటున్నాడు. ఏంది బావా ఇది అన్నాడు. జమాననే అట్లుంది బావా అన్నాడు శ్రీనివాసులు. నాకు ఏడనన్నా నౌకరీ ఇప్పించన్నా అన్నాడు రమేష్. ఏం నౌకరీ చేస్తావు అడిగాడు నరసింహ. అన్నా చాయ్ తాగుతారా అడిగింది సత్యవతి. ఇయ్యమ్మా అన్నాడు నరసింహ. సత్యవతి చాయ్ తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్తూ పిల్లల గదిలో ఉన్న గాయత్రి ఏం చేస్తోందో అన్నట్టు తొంగి చూసింది. గాయత్రి మంచం మీద కూర్చొని ఏడుస్తోంది. సత్యవతి లోపలికి నడిచింది. గాయత్రి భుజం మీద చెయ్యి వేసి మెత్తగా అడిగింది, ఎందుకేడుస్తున్నావు? ఆ పలకరింపుతో గాయత్రి దుఃఖం మరింత ఉధృతమైంది. సత్యవతి ఓదారుస్తూ అంది, ఏడవకు. మీ అమ్మా నాయనలకు చెప్పకుండా ఇంట్లోకెళ్ళి వచ్చినప్పుడే ఆలోచన చేయాలే. గా పోరడు ఏడ దొరికిండు నీకు? ఏమన్నా మంచిగున్నాడా? రూపం లేదు, చదువు లేదు. ఏం ఉద్యోగం చేస్తాడో, నిన్నెట్లా సాకుతాడో. ఊకో, ఏడవకు. మీ ఇంటికి పోతావా? గాయత్రి చివ్వున కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆశగా చూస్తూ తల ఊపింది. మంచిది, పంపిస్తా. మీ ఓళ్ళు రాణిస్తారా అడిగింది సత్యవతి. గాయత్రి కళ్ళల్లో భయం అనుమానం కదిలాయి. అసలే మీరు బాపునోళ్ళు. గీసొంటి పనులు చేస్తే మంచిగుంటదా? ఇజ్జత్ పోదా? నీకు అనిపిస్తలేదా తప్పు చేసినావని? గాయత్రి తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడవకు, నడు, నరసింహతో మాట్లాడదాం అంటూ గాయత్రి భుజం పట్టుకుని లేవదీసి మెల్లగా నడిపించుకుంటూ వచ్చింది. శ్రీనివాసులకి కానీ నరసింహకి కానీ రమేష్ మాటలు విని ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు. వాళ్ళకి గాయత్రిని చూస్తుంటే జాలి కోపం కూడా కలుగుతున్నాయి. చక్కటి పిల్ల, మంచి కుటుంబానికి చెందిన పిల్ల. వీడిలో ఏం చూసి పారిపోయి వచ్చింది అని ఆలోచిస్తున్నారు. రమేష్ని చూస్తుంటే వాడిలో ఏ కోశాన చదువు, సభ్యత, సంస్కారం ఉన్న లక్షణాలు కనిపించడం లేదు. పోనీ తెలివితేటలు, చొరవ, దూసుకుపోయే మనస్తత్వం లాంటివి ఉన్నాయా అంటే అవి కూడా శూన్యమే అనిపిస్తున్నది. అట్లాంటి ఒక ఆవారాగాడితో ఈ పిల్లకి పెళ్లి చేయడం అంటే చూస్తూ చూస్తూ బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు. అమాయకంగా వచ్చింది చిన్నపిల్ల. తెలివి తక్కువతనం, సినిమాల, ఆధునిక ప్రపంచపు పోకడల ప్రభావంతో ఆకర్షణని ప్రేమ అనుకుని వచ్చింది. పెద్దవాళ్లుగా ఆ పిల్లకి నచ్చజెప్పి వెనక్కి పంపాలి అనిపిస్తోంది. కానీ రమేష్ మొండిగా ఉన్నాడు. ఇప్పుడు వెంటనే ఆ పిల్లని గుడిలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టేయాలి అని ఆత్రపడుతున్నాడు. వాళ్ళకి ఏం చేయాలో పాలు పోకుండా ఉంది. అట్లా అని వీళ్ల గోల మాకెందుకు, ఎటన్నా పోని వదిలించుకుందాం అనుకోవడానికి మనసొప్పడం లేదు. ముఖ్యంగా నరసింహకి పిల్లలు లేరు. అతని భార్య కూడా చనిపోయింది. అందుకే ఆడపిల్లలంటే అతనికి అభిమానం. సత్యవతి భుజాల మీద తల వాల్చుకొని కన్నీళ్లతో వచ్చిన గాయత్రి వైపు, ఆమెను తీసుకువచ్చిన సత్యవతి వైపు చూస్తూ ఏమైంది అని అడిగాడు నరసింహ. ఏడుస్తుంది ఒక్కతే కూసుని.
సమాధానం చెప్పి గాయత్రిని ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి చాయ్ తెస్తా అంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది సత్యవతి. ఎందుకు ఏడుస్తున్నావు? విసురుగా అడిగాడు రమేష్ గాయత్రిని. గాయత్రి మాట్లాడలేదు. తల వంచుకొని కూర్చుంది. కానీ నిశ్శబ్దంగా వెక్కిళ్ళు పెడుతున్నట్టు భుజాలు ఎగిరిపడుతున్నాయి. నువ్వు గమ్మునుండు, నేను మాట్లాడతా. రమేష్ని కసిరి నరసింహ గాయత్రి వైపు చూసి అడిగాడు. మంచిగా ఆలోచన చేసినావా? మీ ఇంటికి పోతావా? పంపాలనా? వెళ్తాను వెక్కుతూ అంది. నిజంగా పోతావా? మళ్ళా పోయినాక రమేష్ కావాలే అంటే దొరకడు. నాకొద్దు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? గైమని అరిచాడు రమేష్. ఆ అరుపుకి ఉలిక్కిపడి బెదురుగా చూసింది గాయత్రి. అరే, నువ్వెందుకు తమ్మి ఆమెనెట్లా బెదిరించబడితివి? చెప్పని ఆమెని అని రమేష్ని మందలించి తిరిగి గాయత్రి వైపు చూస్తూ, నువ్వు చెప్పు బిడ్డా, నీ ఇష్టంతోనే వీంతో వచ్చినావు కదా, మరెందుకు పోతానంటున్నావు అడిగాడు నరసింహ. గాయత్రి మాట్లాడలేదు. చెప్పు బిడ్డా, గుబులు పడకు. ఏంది చెప్పేది? ఆమెనే పోదామన్నది, పెళ్లి చేసుకుందామన్నా మంచిది అన్నది. ఇప్పుడు ఉల్టా చెప్తున్నది. నేను తప్పు చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నన్ను మా ఇంటికి పంపించేయి ఏడుస్తూ బతిమాలుతూ అంది గాయత్రి. మళ్ళా ఆ మాట అన్నావంటే సంపుతా అన్నాడు రమేష్ కూర్చున్న దగ్గర నుంచి పొగరుగా లేస్తూ. గాయత్రి కెవ్వుమంది. నరసింహ శ్రీనివాసులు ఇద్దరూ రమేష్ని ఒక్కలాగు లాగి గట్టిగా కసిరారు. ఏందట్లా బెదిరిస్తున్నావు? పోలీస్ రిపోర్ట్ ఇయ్యాలా? ఈ పిల్లని కిడ్నాప్ చేసి తెచ్చినావని అంటూ అరిచాడు నరసింహ. రమేష్ కొంచెం బెదురుతూ అన్నాడు. నేను ఆమెని లవ్ చేస్తున్నా. వేరేటోళ్ళని ఆమె మ్యారేజ్ చేసుకుంటే ఆన్ని ఈమెని కూడా చంపేస్తా. లవ్ అంటే బెదిరించుడు కాదు. ఆమెకిష్టం లేదంట. మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు? ఎట్లా ఇష్టం లేదు? మళ్ళా నాతో ఎందుకొచ్చింది? గప్పుడిష్టం ఇప్పుడు లేదా? వారెవా నకరాలు చేస్తుందా అన్నాడు. నకరాలు గికరాలు మాకు తెలియదు. మేము ఆమెని హైదరాబాద్ బస్సు ఎక్కిస్తాం. నరసింహ మాటలకి గాయత్రి ఆశగా చూసింది. రమేష్ మొబైల్ మోగింది. జేబులోంచి మొబైల్ తీసి చాటంత మొహంతో మా మమ్మీ ఫోన్ అని అందరికీ చెప్పి ఆన్సర్ బటన్ నొక్కి మమ్మీ అన్నాడు గట్టిగా. అవతల నుంచి దుర్గమ్మ శోకాలు మాటలు గట్టిగా వినిపించసాగాయి. నా కొడకా, యాడికి పోయినావు బిడ్డా? నన్నింత ఆగమాగం చేసిపోయినావెందుకు? నీకు నచ్చిన పిల్లతోని నేను చేస్తుంటే కదా కొడకా లగ్గం. చెప్పకుండా ఎందుకు పోయినావు? ఏడున్నావు? అమ్మ తానకొచ్చేయి కొడకా. అరే ఊకో మమ్మీ, వస్తా. నేను గాయత్రిని లగ్గం చేసుకుంటా. గా బాపనోళ్ళ పిల్ల ఎందుకు కొడకా? గా పిల్ల నాయన నా బిడ్డ చచ్చిపోయిందని ఆగం చేసిండు. వాళ్ళు లేరిక్కడ. ఇవాళ పొద్దున్న లేచేసరికి తాళమున్నదని ఏడుకో పోయిండ్రని ఇంక రారని చెప్తుండ్రు ఈడ. గాయత్రికి ఆ మాటలు వినిపించి చేష్టలుడిగి చూడసాగింది. ఏడికి పోయిండ్రే? రమేష్ ఆత్రంగా అడిగాడు. తెల్వదు. బిడ్డ లేచిపోతే ఇజ్జత్ పోదా? ఇజ్జత్ పోయినాక ఈడ ఉంటారా పెద్దోళ్ళు? వాళ్ళకి ఇజ్జత్ ముఖ్యం. గాయత్రి ఆడికి వస్తానని ఏడుస్తుంది మమ్మీ. ఏడవని ముందు ఎరకలేదా? ఒకసారి బయటకు పోయినాక ఆడపిల్లలు అమ్మా నాన్నని మర్చిపోవాల్సిందే. ఆమె ఏడకన్నా పోని, నువ్వు నా దగ్గరకు వచ్చేయి బిడ్డా. రమేష్ సమాధానం చెప్పకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆందోళనగా అందరి వైపు చూస్తూ అన్నాడు. గాయత్రి మమ్మీ డాడీ లేరంట. గాయత్రి గొల్లుమంది. అప్పుడే టీ తీసుకుని వచ్చిన సత్యవతి చేతిలో టీ కప్పులు అందరికీ ఇచ్చి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి దగ్గరకు తీసుకుని ఓదార్చసాగింది. నాకమ్మ కావాలి, నాన్న కావాలి, అన్నయ్య కావాలి. గాయత్రి ఉధృతంగా ఏడవసాగింది. అక్కడున్న అందరికీ జాలితో హృదయం ద్రవించింది. పాపం పిచ్చిపిల్ల ఆవేశంలోనో అనాలోచితంగానో ఒక్క తప్పటడుగు వేసింది. ఇప్పుడు ఆ అడుగు వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేకుండా దారి మూసుకుంది. ఇప్పుడు ఈమెకి ఏం దారి? ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? చచ్చినట్టు ఈ విధవని పెళ్లి చేసుకోవాలి. వీడితోటే బతకాలి. అందరూ మౌనంగా కూర్చున్నారు. రమేష్ ఒక్క ఉదుటున బయటకు వెళ్తూ ఇప్పుడే వస్తా, అందరూ ఈడనే ఉండుర్రి అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో అడిగే లోపలే గేటు దాటాడో. సత్యవతి బలవంతంగా గాయత్రిని లోపలికి తీసుకెళ్ళి పోబిడ్డా, ముఖం కడుక్కో, ఏడవకు, దేవుడుండు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, పో అంటూ బలవంతంగా బాత్రూమ్ దాకా తీసుకెళ్ళి లోపలికి తోసి ఆమె బయటికి వచ్చిందాకా అక్కడే ఎదురు చూసింది.
గాయత్రి చన్నీళ్లు మొహం మీద చల్లుకొని మొహం కడుక్కొని వచ్చింది. సత్యవతి వేడి టీ ఇచ్చి తాగమని బలవంతం చేసింది. నీకు ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు మా ఇంట్లోనే ఉండు, భయం లేదు. కొన్ని రోజులైనాక మీ పెద్దోళ్ళ కోపం తగ్గుతుంది. అప్పుడు నేను మా ఆయన వచ్చి మీ ఇంట్లో నిన్ను దింపేస్తాము. అంతదాకా దిగులు పడకు అని చెప్పింది. గాయత్రికి గుండె నిండా ఆందోళన, అమ్మా నాన్నల్ని చూడాలన్న ఆరాటం క్షణక్షణం ఎక్కువ అవుతుంటే దుఃఖం ఆపుకోవడం కష్టం కాసాగింది. సరిగ్గా అప్పుడు వచ్చాడు రమేష్. అతని చేతిలో 2 పూలదండలు. గాయత్రితో సహా అందరూ దిగ్భ్రాంతిగా చూశారు. అన్నా, ఇదిగో గార్లాండ్, ఇప్పుడే ఇక్కడే మీ అందరి ఎదురుగా మేమిద్దరం ఈ దండలేసుకుంటాం అంటూ గాయత్రి దగ్గరకు వెళ్ళి ఆమెను చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చాడు. అసలు ఏం జరుగుతోందో అందరికీ తెలిసే లోపలే గబాల్న ఒక దండ చేతిలోకి తీసుకుని ఆమె మెడలో వేశాడు. ఇంకో దండ ఆమె చేతికి ఇచ్చి వెయ్యి అంటూ తల వంచి ఆమె ముందు నిలబడ్డాడు. గాయత్రి నిశ్చేష్టురాలై మెడలో దండని చేతిలో దండని మార్చి మార్చి చూస్తూ చలనరహితంగా నిలబడిపోయింది. నెక్లెస్ రోడ్డు మించి శరణ్య కైంటిక్ హోండా సాగిపోతోంది. ఓ పక్క ఎన్టీఆర్ పార్క్, మరో పక్క హుస్సేన్ సాగర్. నది మధ్యలో ఠీవిగా నిలబడిన బుద్ధుడు. కొంచెం ఎడంగా దర్పంగా రెపరెపలాడుతూ ఎగురుతున్న మువ్వన్నెల జెండా. బాగా ముందుకు పోనిచ్చి సర్కిల్ నుంచి కుడివైపుకి తిప్పింది బండిని. కుడిపక్క పచ్చని చెట్లు, ఎడంపక్క హుడావారి పార్కింగ్ ఏరియా. కొంచెం దూరం వెళ్ళాక కుడివైపు కనిపించింది పీపుల్స్ ప్లాజా, ఈట్ స్ట్రీట్. నది మేంచి చల్లని గాలి వీస్తోంది. గాలికి ఆమె తలకి కట్టుకున్న స్కార్ఫ్ రెపరెపలాడుతూ ఏ క్షణమైనా ఎగిరిపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. వాతావరణం ఆహ్లాదంగా హాయిగా ఉంది. పార్కింగ్ ఏరియాలో బోలెడు కార్లు ఆగి ఉన్నాయి. బండి స్లో చేసి ఈట్ స్ట్రీట్ ఎంట్రన్స్ వైపు చూసింది. కొందరు యువతీ యువకులు జంటలు జంటలుగా, మధ్య వయసు వారు, కొందరు పిల్లలతో లోపలికి వెళ్తున్నారు. ఇంకా కొందరు ముందుకు అలా నది ఒడ్డున నడుస్తూ వెళ్తున్నారు. ఆ జనంలో తేజ కనిపించడం కష్టం అనుకుంటూ బండి కొంచెం వేగం పెంచి ముందుకు సాగింది. కొంచెం దూరం వెళ్ళగానే యూటర్న్ తీసుకుంది. పార్కింగ్ స్లాట్లో బండి పార్క్ చేసి ఎంట్రన్స్ వైపు నడిచింది. గేటు దగ్గర కనుబొమ్మలు ముడేసి సీరియస్గా శరణ్య కోసం వెతుకుతున్నాడు తేజ. అతని కళ్ళల్లో ఆదుర్ద స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లటి టీషర్ట్, జీన్స్ ప్యాంట్. అతన్నలా చూస్తుంటే కాసేపు కనిపించకుండా ఆట పట్టించాలనిపించింది. అయితే అప్పటికే అతని దృష్టి ఆమె మీద పడింది. ఆమెను చూడగానే అతని కళ్ళల్లో వెలుగు. చిరునవ్వుతో ఎదురు వచ్చి కుడి చేయి చాచి ఆమె చేయి అందుకుని, హాయ్, ఇంతసేపా అన్నాడు. ట్రాఫిక్ బాబు అంది. అందుకే టైం క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సిగ్నల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత టైం అక్కడ ఆగుతాము వగైరా అన్నాడు. అంతలేదు కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ సూపర్. అతని మాటలు పట్టించుకోకుండా అంది చుట్టూ చూస్తూ. అందుకేగా ఇక్కడ కలుసుకుందామన్నాను అన్నాడు గేట్లోంచి లోపలికి నడుస్తూ. అతన్ని అనుసరిస్తూ కొంచెం కొంటెగా అంది. ఎంతైనా నీలో ఈస్థెటిక్ సెన్స్ ఎక్కువే. థ్యాంక్స్ నవ్వి ఎక్కడ కూర్చుందాం అన్నాడు. అప్పటికే జనాలు 3 అంతులు టేబుల్స్, కుర్చీలు ఆక్రమించారు. నదికి దగ్గరగా ఉన్న కుర్చీలు చూపిస్తూ అక్కడ అంది. వెనకగా 2 కుర్చీలు, మధ్యలో చిన్న టేబుల్. సరే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను తినడానికి ఏమైనా తెస్తాను అన్నాడు. ఏం తెస్తావు అడిగింది. చెప్పు, నీకేం కావాలి? ఇడ్లీ, వడ, దోశ, పిజ్జా, బర్గర్, స్నాక్స్. పిజ్జా. ఓకే మేడం అనుకోగా అన్నాడు. దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా అంది. జీ హుజూర్ అంటూ నవ్వి, నీ సీటు రిజర్వ్ చేసుకో, మళ్ళీ ఎవరన్నా వచ్చి ఆక్యుపై చేసుకోవచ్చు చెబుతూ డామినోస్ పిజ్జా స్టాల్ వైపు వెళ్ళాడు. శరణ్య టేబుల్ వైపు నడిచింది. వెళ్ళి ఒక కుర్చీలో బ్యాగ్ పెట్టి మరో కుర్చీలో కూర్చుంది. కుర్చీలో వెనక్కి వాలి 2 చేతులు కట్టుకుని దీపాల కాంతులు పడి మెరిసిపోతున్న నీళ్ళని చూడసాగింది. ప్రశాంతంగా ఉన్న నది, దూరంగా వెలుగుతున్న దీపాలు, గాలికి కదులుతున్న అలల మీద కాంతి ప్రసరిస్తూ అందంగా ఉంది. కాకపోతే ఒడ్డున ఉన్న చెత్తా చెదారం చూస్తుంటే చిరాకేసింది. ఎందుకు మెయింటైన్ చేయరో ఇలాంటి అందమైన ప్రదేశాలను అనుకుంది. కొద్ది నిమిషాల తర్వాత పిజ్జాతో వచ్చాడు తేజ. బ్యాగ్ కుర్చీలోంచి తీసి టేబుల్ మీద ఒక పక్కకి పెట్టింది శరణ్య. ఇది తిన్నాక ఐస్ క్రీమ్ తెస్తా అన్నాడు.
ఆమె ముందు ఒక పిజ్జా ప్లేట్ పెట్టి తను కుర్చీలో కూర్చుంటూ కుడివైపు ఉన్న స్టాల్స్ చూస్తూ అంది. అన్ని రకాల తినుబండారాలు దొరుకుతాయిలా ఉంది. ఆల్మోస్ట్. ఇంతకుముందు ఎప్పుడు రాలేదా అడిగాడు తేజ. నువ్వొచ్చావా అడిగింది. బోలెడన్నిసార్లు. అవునులే, నీకంటే బోలెడు మంది ఫ్రెండ్సు. నాకు నువ్వు తప్ప ఇలా రెస్టారెంట్స్కి తిప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా. పిజ్జా కొసలు మునిపంట కొరుకుతూ అంది. ఏం చేస్తాం, కోరుకున్న వాళ్ళు దయ చూపించకపోతే నన్ను కోరుకునే వాళ్ళని నేను మెప్పించాలి కదా అన్నాడు కొంటెగా. సీరియస్గా చూసింది. అతని కళ్ళల్లో అల్లరి లైటు వెలుగుపడి మరింత స్పష్టంగా కనిపించింది. అలాంటప్పుడు ఇవాళ మాత్రం నన్నెందుకు పిలిచినట్టుట? కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా పిజ్జా తింటూ ఉండిపోయాడు. తర్వాత హఠాత్తుగా అన్నాడు. శరణ్య చిరుకోపంగా చూస్తూ అంది. ఈ మాట అడగడానికా నన్నిక్కడికి రమ్మన్నది? ఎస్. ఇంతకన్నా మనోహరమైన ప్రదేశం ఎక్కడుంది? ప్రేమికులు భవిష్యత్తుకి ప్రణాళికలు వేసుకోవడానికి. చుట్టూ పరవశంగా చూస్తూ అన్నాడు. శరణ్య మాట్లాడలేదు. ఈ ప్రస్తావన ఇంత సీరియస్గా వస్తుందని చాలా రోజుల నుంచి ఊహిస్తోంది. రానే వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పాలి. తరచుగా సరదాగానో సీరియస్గానో తీసుకొస్తున్నా తనే మాట మాట మళ్ళిస్తోంది. ఇప్పుడు అతని దూరం చూస్తుంటే ఈ విషయం ఇవాళ అటో ఇటో తేల్చేయాలని వచ్చినట్టు అనిపిస్తోంది. చెప్పు, సీరియస్గా అడుగుతున్నాను. మా ఇంట్లో నా పెళ్లి ప్రయత్నాలు సీరియస్గా జరుగుతున్నాయి. వాళ్ళకి నచ్చజెప్పేసరికి నా తల ప్రాణం తోకకి వస్తోంది. నీకు తోక కూడా ఉందా? పెదాల మధ్య నవ్వు బిగబట్టి అంది. జోక్స్ తర్వాత ముందు ఆన్సర్ చెయ్యి అన్నాడు. ఇప్పుడు పెళ్ళేంటి? నువ్వంటే గోల్డెన్ స్పూన్లో పుట్టావు. నేనలా కాదు. మొన్ననేగా గ్రూప్స్ రాశాను. రిజల్ట్ రావాలి. నాకు పోస్టింగ్ రావాలి. నేను సెటిల్ అవ్వాలి. అబ్బా, అవన్నీ అవుతాయిలే. ముందు నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నిన్ను ఆ ఫ్లాట్ నుంచి నా దగ్గరకు తెచ్చుకోవాలి అన్నాడు. అయినా నీకు బోలెడు మంది అభిమానులున్నారు కదా. వాళ్ళలో ఎవరినో ఒకళ్ళని చూసుకో. నేనెందుకు? కినుకగా అంది. ఎందుకంటే నీకు నా మీద, నాకు నీ మీద అంతులేని అభిమానం, ప్రేమ ఉన్నాయి కాబట్టి. మనం ఒకరికి ఒకరు సూట్ అవుతాం కాబట్టి. ఓహో, ఆ విషయం నువ్వెలా చెప్పగలవు? 2 అరచేతుల్లో గడ్డం ఆనించి మోచేతులు టేబుల్ మీద పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ మెత్తని స్వరంతో మత్తుగా అన్నాడు. నీ కళ్ళు చెప్తున్నాయి. శరణ్య కళ్ళు వాలిపోయాయి. చెక్కిళ్ళ మీద పరుచుకున్న ఎరుపు రంగు నది అలల మీదకి ప్రసరిస్తున్నట్టు అనిపించింది తేజకి. ఎందుకు శరణ్య అంత ప్రేమ ఉంచుకుని అలా గుండెల్లో దాచుకుంటావు అన్నాడు మార్ధవంగా. శరణ్య మాట్లాడలేదు, తల ఎత్తలేదు. ఏయ్, నీకు కూడా సిగ్గా? పిజ్జా చేతిలోకి తీసుకుని ఊరగా తల నుంచి ఆమె వైపు చూస్తూ అన్నాడు. శరణ్య తలెత్తింది. చెక్కిళ్ళ మీది ఎరుపు మెరుపు కళ్ళల్లోకి పాకినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి. నెమ్మదిగా అంది. తేజ, నీకన్నా మంచివాడు, సంస్కారవంతుడు, నన్ను ప్రేమించేవాడు నాకు భర్తగా దొరుకుతాడని అనుకోను. కానీ ఆర్థికంగా మీ స్థాయికి మేం సరిపోము. స్నేహానికి అడ్డురాని అంతస్తులు ఖచ్చితంగా పెళ్ళికొస్తాయి. మా వాళ్ళని నేను ఒప్పించగలనని నాకు నమ్మకం. మీ వాళ్ళని ఒప్పించగలననే నమ్మకం నీకుందా? మా వాళ్ళు కాదంటే కదా ఒప్పించే అవసరం. అలాంటి ఇబ్బందులు ఉండవు. నువ్వు ఓకే అను చాలు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. అతని వైపు విస్మయంగా చూసింది. ఎంత నమ్మకం నీ మీద నీకు? మన మీద మనకి నమ్మకం లేకపోతే జీవితంలో ఎదగడం చాలా కష్టం శరణ్య. ఆ నమ్మకం ఒక్కటే చాలు మనిషిని అంతరిక్షానికి చేర్చడానికి. శరణ్యకి మొదటిసారి తేజ మాటల్లో పరిణితి కనిపించింది. తేజ అల్లరివాడే కాదు, అన్నీ తెలిసినవాడు, మానసికంగా ఎంతో ఎదిగినవాడు. అల్లరిగా మాట్లాడిన చిల్లరవాడు కాదు. ఇతనికన్నా ఇంకా పైనుంచి అమరేంద్రుడే దిగి వచ్చినా తను సుఖంగా ఉండలేదు. కానీ ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు తేజ. నీ మీద ప్రేమతో వాత్సల్యంతో మీ వాళ్ళు ఒప్పుకున్నా పెళ్ళయ్యాక నన్ను. ఆమె మాటలకి మధ్యలో అడ్డు వస్తూ అన్నాడు. టీవీ సీరియల్లో చూపించినట్టు నిన్ను టార్చర్ పెట్టడం, నీ మీద హత్యా ప్రయత్నం చేయడం లాంటివి చేస్తారని భయమా? పక్కున నవ్వింది శరణ్య. హమ్మయ్యా, నవ్వావా? థ్యాంక్స్. ఐస్ క్రీమ్ తెస్తాను. లెటస్ సెలబ్రేట్ అంటూ లేచి వేగంగా ఐస్ క్రీమ్ పార్లర్ వైపు వెళ్ళాడు. అతని హుషారు ఉత్సాహం చూసి కొన్ని అలలు తన హృదయాన్ని స్పృశించినట్టు అనుభూతి చెందింది శరణ్య.
ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్ల తను. కోటీశ్వరుడి ఏకైక కుమారుడు తేజ. అంతేకాదు అతనికి మీడియా అంటే ఇష్టం. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విజయ పరంపర ఇచ్చే ఉత్సాహంతో ఫీచర్ ఫిల్మ్స్ వైపు ఆకర్షించబడి ఆ వైపు వెళ్తే ఆ ప్రపంచమే వేరు. ప్రాక్టికల్గా బ్రతికే తనకి మెరుపులా తలుకులా ఆ ఫాల్స్ ప్రపంచంతో ఏమాత్రం పొసగదు. ఇవాళ ఉన్న ప్రేమ, అనురాగం కొంతకాలం తర్వాత కూడా ఇలాగే ఉంటాయని నమ్మకం ఏంటి? సినిమా ప్రపంచంలో ఏర్పడే ఆకర్షణలు, ప్రలోభాలకు తేజ కూడా లొంగిపోతే? హలో! తేజ పిలుపుతో ఉలిక్కిపడింది. ఏంటి అప్పుడే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా? ఐస్ క్రీం టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. నవ్వింది శరణ్య. నాకు చెప్పవా ఏం డ్రీమ్స్ ప్లీజ్? మొహం అమాయకంగా పెట్టి అతను అలా అడుగుతుంటే ఇప్పటిదాకా తను ఆలోచించిన విషయం చెబితే ఎలా ఫీల్ అవుతాడో కదా అనిపించింది. ఏం లేదు అంది నవ్వి. కాదు, ఏదో ఆలోచిస్తున్నావు, చెప్పు. చెబితే ఏమీ అనుకోవుగా? చెప్పు తల్లి, ఏమీ అనుకోను. శరణ్య చూపు తిప్పుకొని అలల మీద పడుతున్న కాంతి కిరణాలు చూస్తూ అంది. నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు? తేజ ఆ ప్రశ్నకి ఆమె వైపు తదేకంగా చూసి సన్నగా నవ్వాడు. గాలికి తిరగాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్, ముందే చెప్పావు ఈ మాట. అయితే వెంటనే మన పెళ్లి సంగతి మర్చిపో. తేజ కొంచెం ముందుకు వంగి కుడి చెయ్యి చాచి టేబుల్ మీద ఉన్న ఆమె కుడి చెయ్యి పట్టుకున్నాడు. ఏంటి? కొంచెం తడబడుతూ అంది. ఏమీ లేదు, కంగారు పడకు. నీ అనుమాన నివృత్తి చేయడం నా బాధ్యత కదా అని చెప్తున్నా. నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, సరేనా? ప్రమాణం చేస్తున్నంత దృఢంగా అన్నాడు. ఆ మాటలు సూటిగా ఆమె హృదయాన్ని తాకినట్టుగా అయ్యి అతని చెయ్యి అప్రయత్నంగానే గట్టిగా నొక్కింది. అలా నొక్కడంలో తన అంగీకారం మనస్ఫూర్తిగా తెలియజేసినట్టు అనిపించింది తేజకి. అలాగే ఆమెకు కూడా తేజ అలా చేతి మీద చెయ్యి వేసి చెబుతుంటే మనస, వాచ, కర్మణ అతని అప్పటికప్పుడు విశాలంగా పరుచుకున్న ఆ నది సాక్షిగా, నది మధ్య అభయం ఇస్తున్నట్టు నిలబడిన బుద్ధుడు సాక్షిగా, పైన తారలలో తలతలలాడుతున్న నింగి సాక్షిగా అతని జీవితంలోకి నడిపిస్తున్నట్టు అనిపించింది. స్పూన్తో తన నోటి దగ్గరకు తెచ్చిన అతని చేతిలోని ఐస్ క్రీం పెదాలతో సున్నితంగా అందుకుంది. అప్పటి వరకు ఎక్కడ దాక్కున్నాడో దశమిచంద్రుడు నిండుగా నవ్వుతూ దర్శనమిచ్చాడు. ఇప్పటి వరకు ఎక్కడ ఉండి మన మాటలు విన్నాడో ఈయన అన్నాడు తేజ. ఐస్ క్రీం తినడం పూర్తి చేసి బ్యాగ్ తీసుకొని లేస్తూ, పద, ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో ఆనవాళ్ళు వెతుకుదాం అంది. మనం వెతకడం దేనికి? ఏ తారని అడిగినా చెప్తుంది అన్నాడు తేజ నవ్వి. రా, అలా రోడ్డు చివరి వరకు అలా నడుచుకుంటూ వెళ్దాం, చాలా హాయిగా ఉంది అంది. పద, రోడ్డు చివరి వరకేం కర్మ, ఈ ప్రపంచం అంచుల దాకా రమ్మన్నా వస్తాను అన్నాడు. అతని చేతి మీద గిల్లింది. తెలతెలవారుతున్న సూచనగా గాలి వేణువు ఊదుతున్నట్టే పక్షులు వేకో పాట పాడసాగాయి. ఆ మధుర గానానికి పరవశించిపోతున్న కుండీల్లోని మొక్కలు అటూ ఇటూ లయబద్ధంగా కదులుతుంటే ఆ కదలికకి బలంగా ఎదిగిన గులాబీ కొమ్మ ఒకటి కిటికీ రెక్కని తగిలి మృదు మధురంగా సవ్వడి చేసింది. రాత్రంతా తీయని కలలు కంటూ ఆ మాధుర్యం గుండెలో నింపుకొని గాఢ నిద్రపోతున్న శరణ్య చెవుల్లో ఆ ధ్వని తరంగాలు శంఖం ఊదినట్టు అయ్యి బద్ధకంగా కళ్ళు తెరిచింది. మూసి ఉన్న కిటికీ తలుపు సందులోంచి చల్లని గాలి లోపలికి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కిటికీ అద్దాలు ఆ నీడలతో సయ్యాటలాడుతున్నాయి. ఆ కమనీయ దృశ్యం చూసిన శరణ్యకి నిద్రమత్తు రెక్కలు రెపరెపలాడించి ఎగిరిపోయింది. దుప్పటి తొలగించి లేచి కూర్చొని కుడిచేత్తో ఆ నీడల మీద ప్రేమగా తడిమింది. తర్వాత నెమ్మదిగా కిటికీ రెక్కలు తెరిచి చూసింది. లేలేత సూర్యకిరణాలు నులివెచ్చగా మొహాన్ని తాకాయి. ఆమె పెదవుల మీద చక్కటి చిరునవ్వు వెలిసింది. ఎంత బాగున్నావు ప్రకృతి అనుకుంది కళ్ళు విశాలం చేసి, లేత నారింజ రంగు అద్దుకున్న ఆకాశం కేసి చూస్తూ. కిటికీ తెరిచేసరికి ఎదురుగుండా ఉన్న ఫ్లాట్లోంచి ఎంఎస్ రామారావు పాడిన హనుమాన్ చాలీసా వినిపిస్తోంది. ఆ ఫ్లాట్లోకి 10 రోజుల క్రితమే ఎవరో కొత్తగా దిగారు. ఇంతవరకు వాళ్ళు ఎవరో, ఎలా ఉంటారో, ఎంతమంది ఉంటారో తెలియదు. నిజం చెప్పాలంటే శరణ్య 2 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నా ఎవరితో పెద్దగా స్నేహం లేదు.
వినాయక చవితికి, జనవరి 1కి, శ్రీరామనవమికి మాత్రమే అందరూ కలుస్తారు. అప్పుడు మాత్రమే మాట కలుపుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి గోల వారిదే. అపార్ట్మెంట్ అంటేనే ఎందరున్నా ఒకరికి ఒకరు తెలియకుండా ఏకాంతంగా బ్రతికే ప్రదేశం. నవ్వుకుంది శరణ్య. మరొక్కసారి గాలితో సయ్యాటలాడుతున్న మొక్కల్ని, కలకలా రావాలతో వరుసగా ఎగిరిపోతున్న పక్షులను చూసి మాటిమాటికి తన వైపు తొంగి చూస్తూ దూరంగా వెళ్తూ ఆడుకుంటున్న గులాబీ మొక్కని గబాలన అందుకొని దానికి ఉన్న పెద్ద పసుపు పచ్చని పువ్వుని కాడతో సహా తెంపి కుడి చేతి చూపుడు వేలు బటన వేలు మధ్యలో పట్టుకొని మంచం దిగింది. టేబుల్ మీద ఉన్న సన్నటి పొడుగాటి గ్లాస్ ఫ్లవర్ వాజ్లో నుంచి వడలిన పూలు తీసేసి తన చేతిలో ఉన్న పువ్వు గుచ్చింది. అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహానికి 2 చేతులు జోడించి నమస్కరించి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. శరణ్యకి మనసంతా హాయిగా ఉంది. తేజ అంటే ఎంత ఇష్టం ఉన్నా అతనికి తనకి మధ్య ఉన్న స్థాయి భేదం గుర్తుంచుకొని ఇంతకాలం నుంచి తనని తాను అదుపులో ఉంచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాంటి ఆకర్షణ, ఎలాంటి ప్రలోభం ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని పాడు చేయకూడదని జీవితాంతం అతను ఒక స్నేహితుడిగా తన జీవితంలో మిగిలిపోతే చాలని ఆశించింది. అయితే ఇప్పుడు తేజ ఇచ్చిన భరోసాతో అతని ఆహ్వానాన్ని అందుకొని నిస్సంకోచంగా అతని జీవితంలోకి నడిచి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇంతకాలం ఉన్న సంకోచాలు, భయాలు అన్నీ తేజ మాటలతో ఎగిరిపోయి మనసు ఉల్లాసంగా ఉంది. స్నానం పూర్తి చేసుకుని వస్తూ ఇవాళ గుడికి వెళ్ళాలి అనుకుంది. వార్డ్రోబ్లోంచి డ్రెస్ తీసుకోబోయి ఆగిపోయి సూపర్ నెట్ చీర తీసుకుంది. అందంగా చీర కట్టుకొని అద్దం దగ్గర అరగంట సేపు తయారైంది. తయారవడం పూర్తి అయ్యాక ఒక్కసారి తనని తను చూసుకొని నేను అందగత్తెనే సుమా అనుకుంది. తర్వాత పర్స్ తీసుకొని గదిలోంచి హాల్లోకి వచ్చి మరోసారి చీర కుచ్చుళ్ళు సర్దుకుని ఇంటి తాళం, బండి కీసు తీసుకుని బయటికి వచ్చింది. తాళం వేసి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. లిఫ్టు 4వ అంతస్తులో ఉంది. ఒక నడి వయసు స్త్రీ గుంటూరు జరీ చీర కట్టుకొని కొంగు భుజం చుట్టూ కప్పుకొని లిఫ్ట్ కోసం చూస్తోంది. ఎవరావిడా? ఎదురుగా ఫ్లాట్లో కొత్తగా వచ్చిన వాళ్ళ తాలూకు కాదు కదా? పలకరించనా? ఆలోచిస్తూ ఉండగానే లిఫ్ట్ రావడంతో ఆవిడతో పాటే లిఫ్ట్లోకి కదిలింది. గుడి దగ్గరే కాబట్టి నడిచే వెళ్ళొచ్చు కదా అనుకుంటూ బండి కీస్ పర్సులో వేసుకుని సెల్లార్ వైపు వెళ్లకుండా గేటు వైపు నడిచింది. తనతో లిఫ్ట్లో వచ్చిన ఆవిడ కూడా శరణ్య వెనకాలే 2 అడుగులు వెనకగా నెమ్మదిగా నడిచి వస్తోంది. చామంచాయిగా ఉన్న నుదుటి మీద కుంకుమ, కళ్ళల్లో కాటుక, రింగుముడి నిరాడంబరంగా కళగా ఉంది. మొహంలో ఉదాసీనత వెనుక ఏదో విషాదం ఉన్నట్టు అనిపిస్తోంది. ఆవిడతో మాట కలుపుదామంటే ఆవిడ ఆ అవకాశం ఇవ్వకుండా తల వంచుకొని నడుస్తోంది. ఈవిడ కూడా గుడికేనా? అనుమానం వచ్చింది శరణ్యకి. ఇంతలో గుడి దగ్గర అవడం, ఆవిడ కూడా తనతో పాటు గుడిలోకి ప్రవేశించడంతో తను కూడా మౌనంగా గుడిలోకి నడిచింది. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు వేసి అమ్మవారికి మనసారా దండం పెట్టుకుంది. హుండీలో 51 రూపాయి వేసింది. పూజారి ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకొని ఆవరణలో ఉన్న వేప చెట్టు చుట్టూ ఉన్న సిమెంటు గట్టు మీద కూర్చుంది. ఆవిడ కోసం చూసింది, కనిపించలేదు. అర్చన చేయిస్తోందో, కుంకుమ పూజ చేయిస్తోందో. వేప చెట్టు కింద నుంచి వీస్తున్న గాలిలో ఏదో పరిమళం. ఆవరణ చాలా విశాలంగా ఉంది. అమ్మవారు, వినాయకుడు, శివలింగం ఉంటాయి. పూజారులు కానీ గుడి కానీ ఎందుకో పేదగా అనిపిస్తుంది. ఎండోమెంట్స్ వాళ్ళ ఆధీనంలో ఉందో లేదో, మెయింటెనెన్స్ సరిగా లేదు. అయినా కానీ ఆహ్లాదంగా ఉంది. శరణ్య కళ్ళు ఎదురుగా నడిచి వస్తున్న ఆవిడ వైపు తిరిగాయి. ఆవిడ చేతిలో కొబ్బరి చిప్ప, అరటిపళ్ళు ఉన్నాయి. కూర్చున్న గట్టు మీదే కొంచెం ఎడంగా కూర్చుంది. శరణ్య మొహం పక్కకి తిప్పుకొని ఓరగా చూడసాగింది. శరణ్య ఎప్పుడూ బిజీగా ఉండడం వలన ఎవరితోనూ మాట్లాడే అవకాశం లభించలేదు. ఇప్పుడు అనుకోకుండా తన స్లాట్ ఎదురుగా ఫ్లాట్లో ఉండే ఒక స్త్రీ కనిపించడంతో ఆవిడతో మాటలు కలపాలని కుతూహలంగా అనిపిస్తోంది. అవకాశం కోసం చూడసాగింది. ఆవిడ కొబ్బరి చిప్ప చిన్నగా కొట్టి చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకుంది. ఆవిడనే పరిశీలిస్తున్న శరణ్య ఇంకా ఆగలేకపోయింది. గొంతు సవరించుకొని మెల్లగా అడిగింది, ఆంటీ, మీరు మా ఫ్లాట్లో ఎదురుగా ఫ్లాట్లో ఉంటారు కదా? ఆవిడ గబాలన తలెత్తి చూసింది. లిప్తో పాటు కంగారు కనిపించింది ఆ కళ్ళలో.
శరణ్యకి ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకలా కంగారు పడుతోంది ఈవిడ అనుకుంది. ఆవిడ అవును కాదు అన్నట్టు తల ఊపి కొద్దిగా జారిన చీర చెంగు కుడి భుజం మీదకి లాక్కుంది. శరణ్య మళ్ళీ అంది, నేను ఒక్కదాన్నే ఉంటాను, మీకేదన్నా అవసరం ఉంటే చెప్పండి. ఈసారి ఆవిడ తల ఎత్తలేదు, తల ఊపలేదు. మౌనంగా క్రింద రాలిపడిన ఆకులు చూడసాగింది. ఆవిడ వైపు విచిత్రంగా చూస్తున్న శరణ్య ఉలిక్కిపడింది. ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా రాలుతున్నాయి. శరణ్య అప్రయత్నంగా ఆవిడకి దగ్గరగా జరిగి ఏమైందండి అంది. ఆవిడ మాట్లాడలేదు. శరణ్యకి జాలేసింది. తనలాగా ఈవిడ కూడా ఒక్కరే ఉంటారా ఏంటి? పాపం భర్త వదిలేశాడేమో. పిల్లలు లేరా? కొడుకులు కూడా వదిలేశారా? ఆవిడ సన్నగా వెక్కిళ్ళు పెడుతున్న శబ్దం వినిపించి ఆవిడ చెయ్యి మీద చెయ్యి వేసి మృదువుగా అంది శరణ్య. బాధపడకండి, నేను మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. పదండి, ఇంటికి వెళ్దాం. ఆవిడ రెండో చేత్తో శరణ్య చెయ్యి పట్టుకొని, మేము ఎవరితో మాట్లాడలేము, ఇంకెప్పుడు నన్ను పలకరించకు అంది. ఆవిడ మొహంలోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది శరణ్య. ఎందుకు మాట్లాడరు? ఏంటి వీళ్ళ సమస్య? అప్పటిదాకా లేని కుతూహలం కలిగింది. ఏదన్నా కష్టం ఉంటే తను సాయం చేయవచ్చుగా. శరణ్య మనసులో ఆలోచన పసిగట్టినట్టు మళ్ళీ అంది ఆవిడ. మేము ఎవరితో మాట్లాడము, మాతో ఎవరూ మాట్లాడవద్దు. ఎందుకని? విస్మయంగా అడిగింది శరణ్య. ఆవిడికి దుఃఖం ఉధృతమైంది. మా దురదృష్టం అంది ఏడుస్తూ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.